ఇది హనుమాన్ పంచాయతీ. ఆ ఊరిలో కొంతకాలం క్రితం ఓ పెళ్లి జరిగింది. ఆ సందడిలో పెళ్లివారి బ్యాగు దొంగతనానికి గురైంది. అందులో విలువైన నగలున్నాయి. పోలీసులకు చెబుదామన్నారు. ఆ ఊరి గురించి తెలియని వారెవరో అక్కడికి వెళితే అర్థమవుతుంది. ఆంజనేయుడికి చెబుదాం అన్నాడు. మిగతా వాళ్ళు అలా అందరూ తేక్రామ్ హనుమాన్ గుడికెళ్ళారు. బ్యాగు పోగొట్టుకున్న వాళ్ళు తమకి ఎవరిపైన అనుమానం ఉందన్నది చెప్పారు. అతన్ని పిలిపించి హనుమంతుడి ముందు తన నిర్దోషిత్వాన్ని చాటుకుంటూ ప్రమాణం చేయమన్నారు. మొదట కుదరదన్నాడు. అంతా పట్టుబట్టేసరికి హనుమంతుడి ముందు చేతులు జోడించి నేరం ఒప్పేసుకుని బ్యాగు తిరిగి ఇచ్చేశాడు. సమస్య గంటలో పరిష్కారం అయిపోయింది. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని కత్రోల్ గ్రామంలో గత 250 ఏళ్ళుగా ఇదే ఆచారం. ఆ ఊళ్ళో దొంగతనాలు జరిగినా, భూ వివాదాలైనా తేక్రామ్ హనుమంతుడి వద్దకే పంచాయతీ వెళ్తుంది. తమ గొడవని వివరించి ప్రమాణాలు చేస్తారు. తప్పుడు ప్రమాణం చేసిన వాళ్ళనే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులని, వారసుల్ని కూడా దేవుడు శిక్షిస్తాడన్న విశ్వాసం ఉంది. దీంతో ఎవరు అబద్ధాలాడరట. అందువల్లే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు వెళ్ళడం లేదు. హనుమాన్ పంచాయతీ.